సత్యమూర్తి గారు సిబిఎన్ 4.0 అనగానే అంటే ఇప్పుడు కొత్తగా అనుకునేది ఏం లేదు. బాబు గారు ఎప్పుడొచ్చినా కూడా ఏదో సరికొత్తగా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆయన ముందే ఉంటారు అందరికన్నా. ఈసారి కూడా మరి P4 అంటున్నారు. P4లో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి, మధ్యలో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు. సో అసలు అంటే ఇది కరెక్ట్గా వినియోగించుకుంటే పేదలకు ఇది ఒక వరం లాంటిది అంటున్నారు. అసలు ఏంటి సార్ మరి P4 గురించి మీ మాటల్లో? అంటే ఇప్పటికే P4కి అద్భుతమైన స్పందన వస్తుంది. P4 ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయటం మొదలు పెట్టారో వాళ్ళు మార్గదర్శులు అనేదో పేరు పెట్టుకున్నారు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు స్పాన్సర్ చేసేవాళ్ళు అని. బంగారు కుటుంబాలు అని పేరు పెట్టుకున్నారు. ఎవరైతే బెనిఫిషరీ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళని వీళ్ళని ఇంటిగ్రేట్ చేయటం, వాళ్ళకి అంటే దీనికి మొత్తం డేటాబేస్ ఉండాలి కదా, డేటాబేస్ ఉంటే తప్ప చేయలేరు కాబట్టి ఆ డేటాబేస్ని ప్రొవైడ్ చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. P4 తీసుకొచ్చిన తర్వాత అది వేరే వాళ్ళకి ఎవరికి నేను అప్పగించను, నేనే దగ్గరుండి దాన్ని అజమాయిషి చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మార్గదర్శులుగా ఉండటానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. అది ఈ స్కీము సక్సెస్ కావటానికి తొలి మెట్టు. చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఒకటే చెప్తూ ఉన్నాడు, మీరు సమాజంలో అభివృద్ధి చెంది ఉన్నారు, మీరు అభివృద్ధి చెంది ఉండటానికి మీకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సహకరించింది ఈ సొసైటీ. అందుకని ఈ సొసైటీ పట్ల మీకు బాధ్యత ఉండాలి. మీ బాధ్యతను మీరు నిర్వర్తించుకోవాలి. బాధ్యతని నిర్వర్తించటము అంటే ఊరికే వచ్చి వేదికకి ఉపన్యాసాలు చెప్పడం కాదు. మీరేం చేయాలంటే ఈ పేదవాళ్ళని కొంతమందిని మీ శక్తి మేరకు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆర్థికంగా ఒక అడుగు ముందరికి వేయటానికి మీరు అంటే ఊరికే డబ్బులు ఇవ్వటం కాదు, ఇక్కడ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి నైతిక మద్దతు ఇవ్వాలి, వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వాలి, చెయ్యి పట్టుకొని నడిపించాలి. ఇవి చేయాలి మీరు. అది మీ బాధ్యత, సమాజం పట్ల మీ బాధ్యత అని చెబితే అసలు చాలామంది వస్తూ ఉన్నారు, అందరూ ఇన్స్పైర్ అయిపోతున్నారు, వస్తూ. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పటి వరకు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగని ప్రాసెస్ ఇది. అంటే ఇట్ ఈజ్ ఎ సోషల్ రెవల్యూషన్. ఈ సోషల్ రెవల్యూషన్ జరుగుతున్న టైంలో చాలా హర్డిల్స్ వస్తాయి. చాలామందికి ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. ఈ అర్థం కాని వాడు గమ్మును కూర్చొని ఉండడు, దీన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పేదవాళ్ళందరూ అభివృద్ధి చెందితే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించే సంఘ విద్రోహులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ అభివృద్ధి చెందితే వీళ్ళందరూ కూడా మనతోటి కలిసి వస్తే మనకి కాంపిటీషన్ పెరుగుతుంది కదా అనుకునే కుసంస్కారులు కూడా చాలామంది ఉన్నారు. అందుకని ఏం చేస్తారు అంటే ఈ P4 మోడల్ సక్సెస్ కాకుండా చేయటానికి చాలా రకాల అపోహలు సృష్టిస్తూ ఉంటారు. అందులో పార్ట్గానే మీరు అడిగిన క్వశ్చన్లో ఒక ఇది ఉంది, ఎంప్లాయీస్ మీద ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, ఒత్తిడి తెస్తున్నారు అనేది. ఎవరు తెస్తున్నారు? ఇది వాలంటరీ విషయం. వాలంటరీగా ఎవరన్నా వస్తే చెయ్యాలి. అది కూడా టార్గెట్ ఏంటి? అతను ఎవరో ఒక అతను చెప్తాడు, మేమేంటే చేస్తామండి, మాకు వచ్చేదే నెలకు 50,000 60,000, మేము ఇంకో కుటుంబాన్ని మా కుటుంబాన్ని సాకటానికే మాకు ఇది లేదండి. నిన్ను ఎవడు చేయమన్నాడు? ఈ టార్గెట్ P4లో మార్గదర్శులుగా ఉండే టార్గెట్ మీరు కాదు. ఎవరు? పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, బాగా నెట్వర్క్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళు ముందరకు వస్తూ ఉన్నారు. మీకు ఉదాహరణకు ఒక ఇది చెప్తాను, అతని పేరు నేను సడన్గా మర్చిపోయాను. కానీ చంద్రబాబు నాయుడు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం పెట్టినప్పుడు దాన్ని ఉపయోగించుకొని చదువుకోవటానికి విదేశాలకు వెళ్ళి అక్కడ ఒక లాస్ట్ 5 years 6 yearsలోనే విపరీతంగా డబ్బులు సంపాదించి అతను మళ్ళీ రిటర్న్ వచ్చి నేను 10 కుటుంబాలను నేను దత్తత తీసుకుంటానండి, ఎందుకు అంటే మీరు విదేశీ విద్యకి సహాయం చేయటం వల్ల నేను ఎగ్జాక్ట్లీ ఐర్లాండ్ వెళ్ళి నేను చదువుకొని వచ్చాను,
అందుకని నేను దాదాపు ఒక 10 కుటుంబాలని నేను దత్తత తీసుకొని నాలాగే వాళ్ళను కూడా అభివృద్ధి చేస్తానని నేను వచ్చాడు. ఈ టార్గెట్ P4లో టార్గెట్ అటువంటి వాళ్ళ కోసం, అటువంటి వాళ్ళకి పేదవాళ్ళని అటాచ్ చేసే వేదిక ఇది, అంతే తప్ప ఎవరో స్కూల్ టీచర్ ఉంటాడు, అతను బతకటమే కష్టంగా ఉంటుంది. లేదు ఏదో ఒక ఎంప్లాయీ ఉంటాడు, ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీ ఉంటాడు, అతనికే ఇబ్బందులు ఉంటాయి, అతనే సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతని మీద ఎవరు ప్రెషర్ తెస్తారు? తేరు కదా, తేకూడదు కదా, తేరు. ఇప్పటివరకైతే తేలా. మధ్యలో కొంతమంది ఇటువంటి అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ అపోహలని క్లారిఫై చేస్తూ ఉన్నారు. వేరే వాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడే స్వయంగా వచ్చి ఈ అపోహల్ని క్లారిఫై చేస్తూ ఉన్నాడు. ఇది జరుగుతున్నది. ఇది అందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దీన్ని ఎవడైతే చెడగొట్టడానికి ప్లాన్ చేస్తున్నాడో వాడికి బుద్ధి వచ్చేలాగా వీళ్ళు ప్రవర్తించాలి. అందుకని ఈ P4 స్కీమ్ గురించి అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.